నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతల దౌర్జన్యకర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, కోఆప్షన్ మెంబర్ జహీర్ పై టీడీపీ నేతల ఆగ్రహం. రైతులు ప్రజల సొమ్మును దోచుకెళ్లిన అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు చేపట్టాలి. రైతులతో కలిసి పోలీసులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ద్విచక్ర వాహనదారులకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఐ జావేదుల హెచ్చరిక. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత మాసాపేట శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతో నగరాభివృద్ధిని కాంక్షిస్తూ ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉంటూ తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నామని, ఇలాంటి తరుణంలో వైసీపీ కోఆప్షన్ మెంబర్ జహీర్ను మద్దతుగా మన్సూర్ అలీఖాన్ పట్ల నోటికి వచ్చినట్లు మాట్లాడడం అంజద్ బాషాకు తగదన్నారు. వైసీపీ హయాంలో జహీర్ చేసిన కార్యకలాపాలు అందరికీ తెలిసిందేనని అన్నారు. వారు చేసిన అరాచకాలంతా ఇంత కాదని, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మన్సూర్ అలీఖాన్ పట్ల అంజద్ బాషా తీరు ఏమాత్రం సరికాదన్నారు. తన కుమారుడు మాసాపేట శివని ఇబ్బందులకు గురి చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తనపై 11 కేసులు నమోదు చేసి తమ కుటుంబానికి తీవ్ర క్షోభను గురి చేశారని, అంజద్ బాషా ఇప్పుడు ఎంతమందిని పిలుచుకొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాసాపేటను సర్వనాశం చేయగా ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజలకు పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. రాబోయే కాలంలో అంజద్ బాషాతో పాటు వైసీపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా అంజద్ బాషా నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. కడప వైసీపీ నగర అధ్యక్షులు అంజద్ బాషా గారు, ఆయన మన గౌరవ అధ్యక్షులు తెలుగుదేశం కడప నగర అధ్యక్షులు మన్సూర్ గారి పైన ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటము, తర్వాత జహీర్ అనే వ్యక్తి అతను రౌడీజము వచ్చి ఇక్కడ డెవలప్మెంటు, ఇక్కడ ప్రజలకు సౌకర్యం కోసము వానలు తడుస్తూ అక్కడ కాలువలు అయితేమి, ప్రజలకు అన్ని కంపలు అయితేమి, ఇంకొకటి మురికి కాలువలు అయితేమి, సిల్ట్ అయితేమి, కసువు అయితేమి అన్నీ శుభ్రపరిచే టైంలో కావాల్సిందికి వచ్చి గలాటాలు పెట్టుకోవాలని రావడం జరిగింది. ఎవరు? జహీర్కి ఒకటే మాట చెప్తాండా, అయ్యా నువ్వు చేసిన అరాచకాలు అంత ఇంత కాదు. గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా యొక్క కార్యకర్తలను, గౌసనగర్లో ఉండే కార్యకర్తల మీద సీటుకి మాటి కేసులు పెట్టి స్టేషన్లు పిలిపించి బెదిరించి కొట్టిన కాలాలు ఉన్నాయి. ఈయన అంజద్ బాషా గారు నీతులు చెప్తా ఉన్నారు, కొడుకులు గిడుకులు అంటున్నాడు. 200 మంది తెస్తే పరారవుతంట. ఏం మన్సూర్ గారు, వాళ్ళ నాయనగారు వాళ్ళంతా మంచి ఫ్యామిలీ, రాజకీయ ఫ్యామిలీ, ఆయన పట్టుకొని కొడక గిడకనడము నీకు పద్ధతి కాదు, మర్యాద కాదు. మేము అంటాము ఇంకా కొడకనే కడిగి డబల్గానే తిట్లు తిడతాము. ఇంకొక విషయం చెప్తాను అంజద్ బాషా గారు, మీరు 200 మంది తెస్తే పరారవుతామా? నువ్వు 2000 మంది తెస్తే ముందు వాళ్ళు ఎక్కడ దానికున్న స్థలం చూసుకో, దానికుంటే స్థలం ఏర్పాటు చేయి. మేము మాసాపేటలో పుట్టినాము, మాసాపేటలో పెరిగిన మా తల్లిదండ్రులు జేజీ నాయన గారు అంతా ఇక్కడనే ఉన్నాము. 26 డివిజన్ సంబంధాలు ఉన్న వాళ్ళం మేము. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు 200 మందిని తీసుకొని వస్తావా? మీ రౌడీజం మీదేనా? ఒక్కరి మీద కేసు పెట్టలేదని 5 ఏళ్ళ నుంచి. నా కుమారుడైన శివ మాసాపేట శివాన్ని అనేకమైన సార్లు ఇబ్బంది పెట్టి రాత్రులు పగుళ్ళు పోలీస్ స్టేషన్లలో పెట్టింది. ఆ ఘనత నీకు కాదా? నువ్వు చేయలేదా పని? నీ పార్టీ వాళ్ళు చేయలేదా? అందరూ చేసిన నీ పార్టీలో ఉన్న మేయర్ కానించి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి కానించి మా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టినారు. మా వీధులు ఎంతోమందిని అరెస్ట్ చేసినారు. నా మీద 11 కేసులు పెట్టినారు. నన్ను 11 సార్లు స్టేషన్కి తీసుకుపోయినారు. మా కొడుకునైతే ఒంటిమిట్ట చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లను తిప్పి 2-3 రోజులకి ఇంటికి పంపించేవాళ్ళు. పోలీసులు చిత్రహింసలు పెట్టేవాళ్ళు. నువ్వు మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతాను అంజద్ బాషా గారు. నువ్వు వచ్చేసి నీ నోటికి వచ్చేట్టు మాట్లాడి ఇబ్బందులు పెట్టి ఈ పొద్దు నువ్వు సిట్టికేస్తే 200 మంది వస్తే మేము పరిగెత్తమా? ఇప్పుడు రా 200 మంది 2000 మంది తీసుకొని రా. రైతుల నుంచి ఎరువులు, శనగల కోసం కట్టించుకున్న డబ్బులతో పాటు పెన్షన్ మొత్తాల వసూలు పరారీపై సత్వరమే కేసు నమోదు చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.
సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు సచివాలయానికి సంబంధించి అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ పింఛన్ మొత్తాలతో పాటు రైతుల నుంచి ఎరువులకు శనగల కోసం కట్టించుకున్న డబ్బులతో పరారైన నేపథ్యంలో కేసు నమోదు చేయాలని రైతులతో కలిసి కడప ఎంపీ సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో సిఐ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అంకాలమ్మగూడూరు సచివాలయ పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ 45 లక్షలకు పైగా రైతుల ప్రజల సొమ్ములను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారన్నారు. రైతుల నుంచి శనగలు ఇప్పిస్తానని, ఎరువులు ఆర్బీకేల నుంచి అందిస్తానంటూ 20 లక్షల వరకు డబ్బులు తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని డబ్బులు రికవరీ చేయాలని కోరారు. వారంలోపు ప్రవీణ్ నుంచి సొమ్మును రికవరీ చేయకుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం రైతులు తాము మోసపోయిన తీరును వివరించారు. పోలీస్ అధికారులు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఎందుకు నువ్వు రైతులు మోసం చేస్తున్నావు అని ఓకే సార్. అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు. ఆ చట్టం ప్రయోగించే పవర్ కూడా కలెక్టర్కి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులన్నా రికవర్ చేయాలా, డబ్బు రైతులకు రికవర్ చేసి మళ్ళీ రైతులకు అందించాలా. లేకపోతే కలెక్టర్ అన్నా ముందుకొచ్చి రైతులకు ఈ శనగ పంట విత్తనాలకు రిజిస్ట్రేషన్కు డబ్బులు కట్టిన ప్రతి రైతుకు డబ్బులు వెనక్కిచ్చే కార్యక్రమం చేయాలి. మోసపోయిన ప్రతి రైతుకు డబ్బులు మళ్ళీ చెల్లించే కార్యక్రమం చేయాలి. ఈ 2 ఆప్షన్స్. ఇప్పటికి 3 వారాలు అవుతుంది, నో సొల్యూషన్. అనేక సార్లు ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, జేడీ అగ్రికల్చర్ దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పటి వరకు నో పరిష్కారం. ఇవాళ అంకాలమ్మగూడూరు గ్రామానికి ఈ సమస్య మీద వస్తామని చెప్పి నిన్నటి మధ్యాహ్నం మేము చెప్తే దానికి మమ్మల్ని గ్రామంలోకి రానికుండా ఇంత హంగామా. దారి పొడవునా రాయలాపురం నుంచి సింహాదిపురం వరకు దారి పొడవునా పోలీసులు. మరి ఎవరికి వీళ్ళు కాపలా కాస్తారో అర్థం కావడంలా. నిన్న రాత్రి 144 సెక్షన్ విధిస్తూ మా అంకాలమ్మగూడూరులో ఉన్న నాయకులకు, రైతులకు అందరికీ నోటీసులు. రైతులకు నష్టపోయిన, మోసపోయిన రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తారా? ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతారో మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. బట్ రైతులకైతే వారం రోజుల లోపల మోసపోయిన ప్రతి రైతుకు, ఈ మాదిరి చలాన్లు కట్టిన ప్రతి రైతుకు డబ్బు వెనక్కి రావాలా, వాళ్ళ ఖాతాలోకి రావాలా. వారం రోజుల లోపల మీరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోతే 8వ రోజు మేము తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మేము చేయదగ్గ పరిష్కారం ఆ రోజు ప్రకటిస్తాం.
రాష్ట్రంలో మెడికల్ కళాశాలలతో వైసీపీ నేతలు చేస్తున్న ప్రజలను మధ్యపెట్టే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత బాలకృష్ణ యాదవ్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని ఆర్భాటంగా చెబుతున్న తరుణంలో అందులో ఎన్నింటిని ప్రారంభించారో చెప్పాలన్నారు. ఒక్కొక్క మెడికల్ కళాశాల ఏర్పాటుకు 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా సగటున 20% కూడా నిధులు ఖర్చు చేసి ప్రచారం నేర్చుకోవడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందదని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. పీపీపీ విధానం అమల్లో ఉన్నప్పటికీ కళాశాలల పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందన్నారు. ఈ విషయంగా వైసీపీ నేతలతో పాటు వారి పార్టీ అధినేత వైఎస్ జగన్తో చర్చించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సిద్ధమన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణాలంటూ పనులు చేపట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేసిందన్నారు. ఒక్క పులివెందుల మెడికల్ కళాశాలకు 356 కోట్లు వెచ్చించి ఆదోని, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, వినుకొండ తదితర కళాశాలను విస్మరించడం తగదన్నారు. మెడికల్ కళాశాల నిర్వహణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్ని అంశాలను పరిశీలిస్తుందన్న విషయాన్ని మరచి ప్రజలను ఏమార్చడం తగదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా ఎంత రాద్ధాంతం చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు కల్పించి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. మేము వాళ్ళని ఒకటే అడుగుతూ ఉన్నాం. 17 మెడికల్ కాలేజెస్ మేము తెచ్చినాము, వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము తెచ్చినామని ఆర్భాటంగా చెప్పుకుంటా ఉన్నారు. మరి ఆర్భాటంగా చెప్పుకున్నప్పుడు 4 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజెస్లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినారు? మనకందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సగటున 475 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 500 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉండింది మీరే. మీరు ఎన్ని కాలేజెస్కు ఎంతెంత డబ్బులు పెట్టారని లిస్టు కూడా మా దగ్గర ఉంది. సగటున ప్రతి ఒక్క కాలేజీకి 20% చొప్పున కూడా మీరు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మీరున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చేస్తున్న రాజ్యాంగం ఏమంటే పేద విద్యార్థులకు విద్య అందదు, ప్రైవేటైజేషన్, పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే ప్రజల భాగస్వామితో మరి ప్రభుత్వం నియంత్రణతో, ప్రభుత్వ యజమాన్యంతో, ప్రభుత్వం కంట్రోల్ చేసే యజమాన్యంతోనే మరి మెడికల్ కాలేజీ నడిచే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు నిన్న ర్యాలీలు చేశారు, అనవసరమైన ర్యాలీలు చేసి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. రండి, చర్చకు రండి. మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడతారా? మీరు ఎవరిని కూర్చోబెట్టినా కూడా మా ఎన్డీఏ కూటమి తర్వాత మా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు వస్తారు, కూర్చుంటారు. ఆ డిబేట్లోనే అర్థమవుతుంది, ప్రజలు కూడా చూస్తారు ఏ విధంగా మీరు 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మెడికల్ కాలేజీలు ఎన్ని తెచ్చారు, ఎన్ని సీట్లు తెచ్చారో, ఎంతవరకు మీరు చేశారనేది. మెడికల్ కాలేజు ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలు ఏ విధంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా మెడికల్ కాలేజీలు పోయినాయో, ఏ విధంగా మెడికల్ కాలేజీలకు ల్యాండ్లు అలాట్ చేసినారో, ఆ ల్యాండ్లు అలాట్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చేసినారో మీకు కళ్ళు కట్టేట్టే కనిపించేటట్లు మరి డ్రోన్ కెమెరాలతో తీసిన దాఖలాలు మేము చూపిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చి కాంట్రాక్టర్లకు మరి కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు కూడా చాలా వరకు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయేతలికి చాలా వరకు కట్టిన దాంట్లకు డబ్బులు ఇవ్వలే. ఆ కట్టిన దాంట్లకు డబ్బులు ఇవ్వకపోగా మేము ఆ డబ్బులు కూడా ఈ 25-26 సంవత్సరంలో ఆ డబ్బులు కూడా మేమే చెల్లించినాం. కాబట్టి ఇటువంటి పరిస్థితి మీరు తెచ్చి ఇప్పుడు మా మీద పడ్డము ఎంతవరకు దుర్మార్గమని మేము అడుగుతూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు 500 కోట్ల రూపాయలు మరి అడ్మిషన్ శాంక్షన్ అవుతే 396 కోట్ల రూపాయలు పులివెందులకు ఒకటే పెట్టాడు. మరి అదేవిధంగా మరి ఆదోని కానీ,
మరి అమలాపురం కానీ, పాలకొల్లు కానీ, బాపట్ల కానీ, పెనుగొండ కానీ ఇటువంటి అన్నీ ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నీ ఏ విధమైన 10 కాలేజీల్లో కూడా దగ్గర 18 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి మేము కాలేజీలు తెచ్చినామని ఆర్భాటంగా చెప్తున్న వాళ్ళు 18 కోట్ల 20 కోట్లకు మెడికల్ కాలేజీలు రన్ అవుతాయని ప్రజలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీ ఏదైనా కానీ ఓపెన్ చేయాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ తప్పకుండా వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలా. అక్కడ ఉన్న ఫెసిలిటీసు, బిల్డింగ్సు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేడీస్ హాస్టల్సు, జెంట్స్ హాస్టల్సు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ 150 సీట్లు మనం పెంచుకోవడానికి అవుతుంది. ఇటువంటి దాఖలాలు మీరు చేయకుండా, ఇటువంటి దాఖలాలు మేము ప్రజలకు సౌలభ్యం చేసేటట్లు, ప్రజలకు అనుకూలంగా మేము పోతూ ఉంటే, ప్రజలకు అభివృద్ధి పదంగా మన ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంటే, మన ఎన్డీఏ కూటమి ఏ విధంగా అభివృద్ధి చెందుతోందో ప్రపంచమంతా చూస్తూ ఉంది. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సిఐ జావేదులు హెచ్చరించారు. కడప నగరంలోని 7 రోడ్ల కూడలిలో ద్విచక్ర వాహనాలకు ఇబ్బందికరంగా ఉన్న సైలెన్సర్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించడం ద్వారా తమతో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల నగరంలో పలు ద్విచక్ర వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తనిఖీల్లో ఇలాంటి వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాల సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశామన్నారు. భవిష్యత్తులో కూడా తమ దాడులు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు నిబంధనలు పాటించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ తమ వద్ద ఉంచుకోవాలని వారు సూచించారు. నిబంధనలను పాటించని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది ఇంకా వాహనదారులు పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కడప పట్టణంలో అధిక సౌండ్ ఇచ్చే సైలెన్సర్లను పెట్టుకొని కృత్రిమంగా మోటార్ సైకిళ్ళని నడుపుతున్న మైనర్ల నుంచి దాదాపుగా 40 సైలెన్సర్లను సీజ్ చేయడం జరిగింది. వాటిని ఈ దినము 7 రోడ్స్ దగ్గర వీటిని క్రష్ చేయడం జరిగింది. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమంటే వీటిలో అన్నీ కూడా ఈ మైనర్లు ఈ మోటార్ సైకిళ్ళని వాటికి సహజంగా వచ్చే సైలెన్సర్లను తీసివేసి కృత్రిమంగా అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను పెట్టుకొని వాటిని నడపడం జరిగింది. వాటిని ట్రాఫిక్ పోలీసు వారు సీజ్ చేసి తదుపరి చర్యగా వాటిని ఇక్కడ ఈ రోడ్ రోలర్ కింద వేసి క్రష్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు కూడా నమోదు చేస్తాం. అదేవిధంగా తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ కూడా చేస్తాం. నా యొక్క విన్నపం ఏమంటే తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలకి మోటార్ సైకిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చి ఆ సైలెన్సర్లు దాంట్లో సహజంగా వచ్చే సైలెన్సర్లను తీసివేసి కృత్రిమంగా అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను పెట్టుకొని ఎట్లంటే అట్లా స్పీడ్గా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ అపాయాలకు గురై కొంత ఇంకా ఫ్యాటల్గా ఈ కాళ్ళు చేతులు అవయవాలు పోగొట్టుకొని లేదా చనిపోయి చాలా దురదృష్టకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని నా యొక్క విన్నపం. కడప ఎస్పీ గారు అయినటువంటి నచికేత్ విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్లు ఉన్న వెహికల్ల మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అయింది. దీంట్లో భాగంగా దాదాపు 40 వెహికల్స్ సీజ్ చేశాము. దానికి సంబంధించిన సైలెన్సర్లను తీసి
ఈ డోజర్ కింద రోలర్ కింద పెట్టేసి క్రష్ చేయడం అయింది. అదేవిధంగా వాళ్లకు ఫైన్స్ ఇంపోజ్ చేశాము. మేము కోరుకునేది ఒక్కటే, ఈ అధిక సైలెన్సర్లు ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యంతో స్కూల్ దగ్గర కానీ స్కూల్ పిల్లలు, అదేవిధంగా ఏజుడు వాళ్ళు కూడా బండి వెనకాల వచ్చి ఒక్కసారిగా ఈ సౌండ్ రావడంతో ఏజుడు వాళ్ళు కూడా భయపడి వస్తున్నారు. అంతేకాకుండా ఈ హాస్పిటల్ ప్రెమిసెస్లో కూడా ఈ అధిక సౌండ్ ఇచ్చే సైలెన్సర్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. సో అంతేకాకుండా దీంట్లో పొల్యూషన్ కూడా ఎక్కువ వస్తుంది, మామూలు స్మోక్ పొల్యూషన్ కూడా. వైసీపీ నేతలు మహిళల పట్ల అనుసరిస్తున్న అనుచిత వైఖరితో పాటు వారి దౌర్జన్యకర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నగర అధ్యక్షుడు పఠాన్ మన్సూర్ అలీఖాన్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడారు. ఇటీవల వర్షాల నేపథ్యంలో తాను నిలబడి ఉంటే వైసీపీ కోఆప్షన్ మెంబర్ జహీర్ వ్యవహరించిన తీరు ఆందోళనకరమన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవరెడ్డిల సూచనల మేరకు తాము పని చేసుకుంటూ వెళ్తుంటే దౌర్జన్యకరంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. మన్సూర్ అలీఖాన్ టీడీపీ దళిత నేత సుబ్బరాయుడుతో పాటు మాల మాదిగలను వెంటేసుకుని రిజ్వాన్ నగర్లో పర్యటిస్తున్నారని చెబుతూ దళితుల పట్ల అవమానకరంగా మాట్లాడడం తగదన్నారు. కులం పేరుతో దూషించడం వైసీపీ నేతలకు సరికాదన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ ప్రాంతం తమ పరిధిలోకి వస్తున్న కారణంగా ఆ ప్రాంత అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రిజ్వాన్ నగర్లో వైసీపీ కార్పొరేటర్ అభివృద్ధిని పట్టించుకోని కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా పట్ల తాను చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాను అంజద్ బాషా లాగా ఇతర ప్రాంతాల నుంచి వలస రాలేదని, తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినట్లు అని తెలిపారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే తాము అందుకు తగినట్లుగా జవాబు ఇవ్వాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైందని, ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. ఇప్పటికైనా వైసీపీ నగర అధ్యక్షుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని అనహితో పలికారు. మొన్న జరిగిన ఘటన రిజ్వాన్ నగర్లో మాకై మేము అక్కడ నిలబడి ఉంటే తుఫాన్ రోజు అనవసరంగా అక్కడికి వచ్చి కోఆప్షన్ మెంబర్ జహీర్, అతనికి సంబంధమే లేదు డివిజన్తో, అతను అక్కడికి వచ్చి మా మనుషులతో అనవసరమైన గలాట వేసుకొని, అంటే నేను సిటీ ప్రెసిడెంట్ అయ్యాను కదా, ఇతను ఏదో రేంజ్ పెంచుకోవాలని ఏదో ఊహాగానాలతో వచ్చి అక్కడ నానా మాటలు చెప్పడం జరిగింది. మేము కూడా మా అధిష్టానం మేరకు మేము ఏ ఊరికి దౌర్జన్యం చేయలేదు, ఏ మాట వాళ్ళతో మాట్లాడలేదు. కానీ అతను అది సరిపోక అక్కడ స్థానికంగా ఇద్దరిని పిలిపించుకొని, గౌస్ అనే వ్యక్తిని వాళ్ళ అన్నగారిని పిలిపించుకొని మాపై దాడికి యత్నం చేసినాడు. మేము ఏం మాట్లాడలేదు. అక్కడ ఉండే మహిళను కూడా వినరాని, చెవుతో వినరాని అన్ని మాటలు మాట్లాడినారు, అన్ని బూతులు తిట్టినారు. తిట్టింది కాకుండా ఆమెను అసభ్యంగా మాట్లాడింది కాకుండా ఆమె కొట్టేదాన్ని కొట్టేట్టు వెళ్ళారు. వెళ్ళి అది నేను గమనించి పంపించేసిన పో అనేసి పోతా ఉంటే ఆ మహిళను పట్టుకొని మళ్ళా తిట్టినారు. అంటే వాళ్ళకు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని మీరు అర్థం చేసుకోగలరు. వాళ్ళు మహిళ ముందు కనపడితే అమ్మ అక్క అని పిలుస్తారు. మహిళ వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెనకాల ఎట్లా మాట్లాడతారనేది అక్కడుండే స్థానికంగా ఉండే ప్రజలకు తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత దౌర్జన్యాలు చేసి ఇంత మాటలు మాట్లాడి, సుబ్బరాయుడు అనే నా ఫ్రెండ్ వస్తే అతన్ని పట్టుకొని మన్సూర్ అలీఖాన్ మాల మాదిగోలు వేసుకొని మరి రిజ్వాన్ నగర్ తిరుగుతున్నాడు, అది సభ్యతనా అని చెప్పి అక్కడ ఇంటింటి తిరిగి చెప్పినాడు. అంటే అతని ఉద్దేశం ఏమి అంటే వాళ్ళు మనుషులు కాదా, సుబ్బరాయుడు అనే మనిషి కాదా, కులంతో వర్గీకరణ చేయడం ఏంది, కులంతో కూల్చడం ఏంది? ఇదేనా వైసీపీ నేర్పించే సంస్కృతి? మళ్ళా సిగ్గు లేకోకుండా అందరు ఇళ్లకు ఫోన్ చేసి జైరన్న మంచోడు అని చెప్పి వాయిస్ నోట్లు వేయండి అని చెప్పి పర్సనల్గా ఫోన్లు చేసి వాయిస్ నోట్ తెప్పించుకోవడము. జనాలు కూడా ఎవరు వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. నేను ఆ 149 బూత్ ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు వస్తుంది, నేను ఖచ్చితంగా ఆ 35 డివిజన్ సంబంధించిన వాడిని కాబట్టి 35 డివిజన్లో నాకు 149 ఎమ్మెల్యే ఎలక్షన్లో వస్తుంది, దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి అక్కడ ఏం పనులు జరుగుతున్నాయో అన్ని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పటికి కూడా అక్కడ రిజ్వాన్ నగర్ రోడ్ కంప్లీట్ చేసేదానికి లేదు. ఎందుకంటే అతని బంధువులతో కాంట్రాక్ట్ ఇప్పించి 3 ఏళ్ల నుంచి రజివాన్ నగర్ రోడ్ కంప్లీట్ కావడం లేదు. ఇప్పుడు కూడా జనాలు కాళ్ళు చేతులు ఇరుగొట్టుకుని నడుములు పోగొట్టుకొని ఆడవాళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు రోజుని గమనిస్తున్నా. ఏమంటే 3 సంవత్సరాలు టెండర్ ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? అతని బంధువే కదా అక్కడ కార్పొరేటర్, అది నాది, నేను రాయించుకున్నాను మొత్తం రిజ్వాన్ నగర్ గౌస్ నగర్ అని చెప్పి వ్యవహరిస్తున్నాడు. నోటికి వచ్చినట్టు పదాజాలు మా మీద వాడినాడు. ప్రతి ఒక్కరికి ప్రూఫ్ ఉంది. అతను ఇంటింటి తిరిగి చెప్పినాడు మాలా మాదిగోలు వేసుకొని తిరుగుతున్నాడు అనేసి. అతనికి అవసరమా అండి ఇవన్నీ? మొన్న రీసెంట్గా అంజద్ బాషా గారు మన కడప నగర వైసీపీ అధ్యక్షులు అక్కడికి పోయి ఆయన మాట్లాడుతూ చేతులు ఊపుకుంటూ ఇట్లా ఏదో చెప్పేదలుచుకుని ఏదో ఊపుకుంటూ చెప్తున్నాడు ఆయన. నా కొడుకులు ఎక్కడ నా కొడుకులు అంటున్నాడు,
నేను ఒకటే చెప్పదలుచుకునే, మేమేమి ఆయన అమ్జద్ బాషా గారి మాదిరి ఏరు దాటుకొని రాలే ఈ పక్కకు. నేను పుట్టింది పెరిగింది నా కర్మభూమి నా జన్మభూమి కడప. కావాలంటే పోయి రికార్డులు పరిశీలించుకోమనండి. మమ్మల్ని పట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ పుట్టగతులు కూడా బయటికి తీయాల్సి వస్తుంది. నేను మర్యాదగా వెళ్తున్నాం. ఆ మర్యాద కన్నా వాళ్ళు ఆయన కాపాడుకోగలిగితే మేము కూడా మర్యాదగా ఉంటాం. లేదు మేము మేము నోరు బారేసుకుంటామంటే మేము కూడా ఏం చేస్తామో ఆయన దగ్గర నుండి వివరిస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఆయన అంటున్నాడు అన్యాయంగా కేసులు వేసినామని. 17 నెలలు అవుతుంది. వాళ్ళ మీద ఏ కేసు కూడా మేము వేయలే. వాళ్ళకి వాళ్ళు ఇరుక్కున్న కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా జహీర్ మీద వచ్చిన కేసులు కూడా ఆయన సాక్ష్యాలు మొత్తం అక్కడ స్థానికంగా ఉండే రిజ్వాన్ నగర్ ప్రజలే మాకు అందించినారు. వీళ్ళు భాగవతం చూడండి అని చెప్పి ఆ అందిన వీడియోస్తోనే మేము కేసు పెట్టడం జరిగింది. అక్కడే అంటే మీరు గుర్తు చేసుకోండి ఒకసారి, అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు వాళ్ళ మీద ఎంత విరక్తిగా ఉన్నారు. వీళ్ళు ప్రజలను బయటికి రానికుండా చేస్తున్నారు, భయపడిస్తున్నారు, నానా మాటలు చెప్తున్నారు. ఒకసారి ఒక మహిళ నేను వెళ్ళినప్పుడు నేను ఆ జైరాన్ని ముఖమే చూడలే అని చెప్తే ఆమె ఇంటికి పోయామని బెదిరించినారు. ఆమె వాయిస్ నోట్ పెట్టింది, నా జోలికి రావద్దండయ్యా నేనేం పాపం చేసినానని. అంత నీచమైన రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు ప్రపంచంలో కల్లా అది వైసీపీ పార్టీ. నేను ఇంకోసారి హెచ్చరిస్తున్నా వైసీపీ నగర అధ్యక్షునికి, మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. మాకు కూడా నోరులు ఉన్నాయి, మాకైనా మీరు వయసులో పెద్ద, అది గుర్తుపెట్టుకోండి. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రతి పనిలోనూ అవినీతి అక్రమాలు అవకతవకలకు పాల్పడుతూ ప్రతిష్టను దిగజారుతున్న ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మను తక్షణమే తొలగించి విశ్వవిద్యాలయ ప్రతిష్టను కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రతి పనిలోనూ అవినీతి అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని, బహిరంగ చర్చకు వస్తే వాటిని నిరూపిస్తామని ఇదివరకే పత్రికా ముఖంగా తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో గతంలోనూ ఇప్పుడు అవకతవకలు అక్రమాలు జరుగుతూనే ఉన్నా ఉపకులపతి బెల్లంకొండ రాజశేఖర్ పట్టి పట్టనట్టు వ్యవహరించడం సమంజసం కాదన్నారు. విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలబెడతానని పత్రికా ప్రకటనలు చేస్తే సరిపోదని, అవినీతి అక్రమాలు అవకతవకలకు పాల్పడుతున్న వారిపైన సమయపాలన పాటించని, పాఠాలు చెప్పని అధ్యాపకులపైన కఠిన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే విశ్వవిద్యాలయం అత్యున్నత స్థానంకు చేరుతుందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులు ఉపకులపతి చుట్టూ ఉంటే విశ్వవిద్యాలయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పాలన్నారు. అవినీతి అక్రమాలు కేంద్ర బిందువుగా ఉన్న ఆచార్య పుత్తా పద్మను తక్షణమే సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించాలని, అవినీతిని అంతు చూసే వరకు పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇన్ఛార్జి రిజిస్టర్గా ఉన్నటువంటి పద్మ గారి బ్యాక్గ్రౌండ్లో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు చొరబడి ఎన్ని అక్రమాలకు పాల్పడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను ఆలోచన చేసేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి పద్ధతి ఉన్న నేపథ్యంలో కట్టడి చేయాల్సినటువంటి వీసీ గారు కట్టడి చేయకపోగా ఖండింపులు చేయడం అనేటువంటిది విచారకరమైనటువంటి అంశం. ఇది ఒక పక్క ఇట్లా నడుస్తుండగానే కొత్త సమస్య ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే పోయిన నెల 29వ తారీఖు యోగి వేమన యూనివర్సిటీలో దాదాపు 5,000 కిలోల వేస్ట్ పేపర్లు ఉన్నాయి. దానికి టెండరు కాల్పారు చేసింది. అయితే టెండరు ఏ లోపు వేయాలని అంటే తిరిగి పోయిన నెల అక్టోబరు 3వ తారీఖు కట్ ఆఫ్ డేటు పెట్టారు. అక్టోబర్ 29వ తారీఖు షెడ్యూల్ ఇచ్చి అక్టోబర్ 3వ తారీఖు అంటే కాలాన్ని కూడా వెనక్కి తీసుకుపోయేటువంటి పరిశోధనను ఏమైనా చేశారో తెలియదు. కానీ ఇవాళ యోగి వేమన యూనివర్సిటీ అధికార యంత్రాంగము అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకుంటారు. ఏమన్నా అంటే అది టెక్నికల్ ఇష్యూ అంటారు. టెక్నికల్ ఇష్యూ అయితే టెక్నికల్ ఇష్యూను మీరు బయట పెట్టండి, ఎక్కడ లోపాలు ఉన్నాయో. కానీ ఈడ ప్రతి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మాత్రమే ఈ టెక్నికల్ సమస్యలు వస్తున్నాయా, అడ్మినిస్ట్రేషన్లో రావడం లేదా? కాబట్టి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేతివాటము, అధికారుల యొక్క చేతివాటం అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా యూనివర్సిటీ అక్రమ నియామకాలపైన ఎన్ని సందర్భాలలో వీసీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు గవర్నర్ వరకు కంప్లైంట్ చేస్తే గవర్నర్ నుంచి వచ్చినటువంటి అంశాలను కూడా ఇప్పటికీ వీసీ గారు
చర్య తీసుకుపోవడం చాలా విచారకరమైనటువంటి అంశం. దానిపైన మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా దాదాపు 10 రోజులు పైబడైతా ఉంది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేనేమో యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడుతాను, యూనివర్సిటీని ప్రపంచంలోనే మొనగాడు యూనివర్సిటీగా తీర్చిదిద్దుతాను, నిధులను పట్టకస్తానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వీసీ గారు మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అక్రమాలపైన ఏం చేశారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలపైన మీరేం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడడం లే. ఇంకా ఏమి చివరకు సిపి బ్రౌన్ గ్రంథాలయంలో లిఫ్ట్ ఏర్పాటు చేసే వరకు, కంప్యూటర్లు కొనుగోలు చేసే నుంచి అనేకమైనటువంటి తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి ఒక కూటమిలాగా కూడబలుకొని సాగిస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దోపిడీని అరకట్టాల్సినటువంటి వీసీ గారు వాళ్ళని వెనకేసుకు రావడం వెనక ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతల దౌర్జన్యకర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, కోఆప్షన్ మెంబర్ జహీర్పై టీడీపీ నేతల ఆగ్రహం. రైతులు ప్రజల సొమ్మును దోచుకెళ్లిన అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్పై చర్యలు చేపట్టాలి. రైతులతో కలిసి పోలీసులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ద్విచక్ర వాహనదారులకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఐ జావేదుల హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.